వైజాగ్లో రచ్చరచ్చగా మారుతుంది. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నాల మీద తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. గేటు వెలుపల వామపక్షాలు, గేటు లోపల వామపక్షాలతో కలిపి వైఎస్ఆర్సీపీ చాలా పెద్ద స్థాయిలో నిరసన తెలియజేశాయి. దాంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం చాలా ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి సమావేశాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి దాపురించింది. జీవీఎంసీ ఎజెండాలో గీతం సంస్థలకి భూములు కట్టబెట్టే అంశాన్ని చేర్చారు. 15వ ఎజెండాగా ఈ అంశాన్ని పొందుపరిచారు. దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది. గడిచిన 15 రోజులుగా అనేక మంది తప్పుబడుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాశారు. హైకోర్టులో ఫిర్యాదు చేయబోతున్నాం అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ జీవోలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దాదాపు 3-4 వేల కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాల భూమిని గీతం సంస్థలకి ఎలా ధారపోస్తారు అంటూ నిలదీస్తున్నారు. వైజాగ్లోనే ప్రైమ్ లొకేషన్గా భావించే ఋషికొండ, ఎండాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూమి అత్యంత ఖరీదైనది కావడం, ఆ భూముల మీద తెలుగుదేశం పార్టీ ఎంపీ కన్నేయడం, ఇప్పటికే ఆక్రమించడం చాలా మార్లు వివాదాస్పదమైంది. ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆక్రమించారు కాబట్టి ఆ భూములన్నీ మీరే ఉంచుకోండి అన్నట్టుగా జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేసి అప్పగించాలనే ప్రయత్నానికి పూనుకుంది. జీవీఎంసీ తీర్మానం చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే రాష్ట్ర కేబినెట్లో ఆమోదించగానే ఆ భూములన్నీ లోకేష్ తోడలుడు, బాలకృష్ణ చిన్నల్లుడికి సొంతమైపోయే అవకాశం ఉంటుంది. దీని మీద తీవ్రమైన అభ్యంతరాలున్న పెడచెవిన పెట్టి మరి టీడీపీ నాయకత్వం ముందుకు సాగుతుంది. దానికి పవన్ కళ్యాణ్, జనసేన కూడా మద్దతు పలుకుతున్నారు. దీంతో 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పోరాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ అదే వైజాగ్లో ఉండగానే వైజాగ్లో ప్రభుత్వ ఆస్తులు, ప్రజా సంపద ఒక కార్పొరేట్ విద్యా సంస్థకి ఎలా కట్టబెడుతున్నారు అనే ప్రశ్న చాలా మంది నుంచి ఉదయిస్తుంది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి వాదనలన్నింటినీ పెడచెవిన పెట్టి జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిల్ గేటు బయట వామపక్షాలు సిపిఎం, సిపిఐ పార్టీలు పెద్ద స్థాయిలో ఆందోళనకు పూనుకున్నాయి. ఆ పార్టీ శ్రేణులు ఏకంగా గేటు తోసుకుని కౌన్సిలాల్లోకి చొరబడే ప్రయత్నం కూడా చేశాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇదంతా ముగిసినలోగా కౌన్సిల్ లోపల వైఎస్ఆర్సీపీ శ్రేణులు వీరంగమే చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి లేదు అంటూ అడ్డుపడ్డాయి. ఇప్పటికే 3-4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. ఆ తర్వాత గీతం యూనివర్సిటీ గేట్ ముందు కూడా నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం మాత్రం తన ప్రతిపాదనని విరమించుకోవడానికి సిద్ధం కాకపోవడంతో కౌన్సిల్లో మేయర్ పోడియం మీద కూడా ఎక్కి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. మేయర్తో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకి వాగ్వాదం కూడా జరిగింది. అత్యంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కౌన్సిల్ అంతా రచ్చగా మారింది. ఈ పరిణామాల మధ్య మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని నడపడం సాధ్యం కాలేదు. దాంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వాయిదా తర్వాత మళ్ళీ సమావేశమయ్యి తీర్మానం చేయించుకునే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సహకరించబోము అంటూ ససేమిరా అంటున్నారు. దీంతో ఈ గందరగోళం, ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అనే చర్చ అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కౌన్సిల్లో ఎటు దారి తీస్తుందనేటువంటి చర్చ అయితే సాగుతోంది. చాలా వివాదాస్పదం అవుతుంది. మరి ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేస్తుందా, కాకుంటే మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే ప్రయత్నానికి పూనుకుని ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకుంటుందా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. భవిష్యత్తులో చంద్రబాబు ప్రభుత్వం మెడకు ఇప్పుడు అలాంటి నిర్ణయాలు చేస్తున్న అధికారుల మెడకు కూడా చుట్టుకుపోయే విషయంగా చెప్పాల్సి ఉంటుంది.